మనీ మనీ నటవంగ మానేసి నిద్రపోతున్నావేంటి? శృతి తప్పుతుంది. నా గతేమవుతుందో అర్థం కావట్లేదు శారదా. తెల్లవారుజామున లేపి తాళం ఏమంటున్నావు? ఇది నీకేమైనా న్యాయంగా ఉందా? ప్రాక్టీస్ మానేస్తే ఒంటికి బద్ధకం వస్తుంది, డాన్స్ వదిలేస్తే ఒంట్లో కొవ్వు పెరిగిపోతుంది. ఇప్పుడేదో తక్కువ ఉన్నట్టు. ఏంటి? ఏం లేదు. అయినా నీకు కొవ్వు తగ్గాలంటే అదిగో అటు చూడు. వాళ్లలాగా పొద్దున్నే బస్కీలు గుంజిళ్ళు తీయాలి గాని ముసల్దాన్ని నన్ను పట్టుకుని ఇలా వాయించడం ఏమైనా బావుందా? నీ ప్రాక్టీసు నా ప్రాణానికి వచ్చింది. కాసేపు పడుకోని అమ్మా. మనీ, నువ్వు పడుకుంటే నా తాళం ఎలా? ఇదిగో. ఏంటిది? అడిగావుగా తాళం. ఈ పూటకి దీంతో సరిపెట్టుకో. నన్ను వదిలే. దీంతో బుర్ర బద్దలైపోతుంది. ఏం వెటకరంగా ఉందా? ఏంటక్కా, ఎందుకలా పెద్దవాళ్ళని ఏడిపిస్తావు? అయినా ఒక్కరోజు ప్రాక్టీస్ చేయకపోతే కొంపలే మునిగిపోవు. చుట్టుపక్కల వాళ్ళందరూ హాయిగా నిద్రపోతారు. నువ్వు వాగేవంటే గొంతు మిస్కేస్తాను. అయినా భరతనాట్యం గురించి మీకేం తెలుసు? నాట్యం అంటే ఓ అద్భుతమైన కళ. నటరాజస్వామి కాలి అందల నుంచి రాలిపడిన ఓ మువ్వ భరతనాట్యం అయితే మరో మువ్వ కూచిపూడైంది. అసలు నాట్యంలో మన సాంప్రదాయాలు ఎన్ని కళా హృదయం లేని కొంపలో పడ్డానా? ఎవరు సాయం లేకపోయినా నీ నాట్యం ఆపను. తాళం లేకపోయినా నెమలి నాట్యం చేయదా? కోరస్ లేకపోయినా కోయిల సంగీతం పాడదా? అనయ్య, మనోదరం ఏంటి పొద్దున్నే రోడ్డు మీద పడ్డాడు? మూలశంకం ఉన్నవాళ్ళు మార్నింగ్ వాక్ చేయకపోతే కడుపు కదలరా, దానికోసం ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు. వాడి నడక చూస్తుంటే తెలియట్లేదు. మన్మధరావు గారు, ఏంటి ప్రసాదరావు గారు? ఏంటి మీ ఇంటికి వెళ్లకుండా ఆ ఇంటికి వెళ్తున్నారు? అంత అర్జెంటా? అర్జెంటా? దేనికి? ఇంక దేనికి? దానికే. మీకు మూల శంక అంట కదా, శంక తీరిందేమో. నాకు మూల శంక అన్నది ఎవరు? మా అన్నయ్య మిస్టర్ ప్రసాదరావు. ఎస్. ఆధారాలు లేకుండా రాంగ్ స్టేట్మెంట్లు ఇస్తే ఊరుకునేది లేదు. మీ నడక చూసి డౌట్ వచ్చింది. అది సరే గాని పొద్దున్నే తిప్పుకుంటూ ఆ ఇంటికి వెళ్తున్నారండి? మాకు చాలా పనులున్నాయి. పొద్దున్నే ఆడాళ్ళతో నీకేం పని? వాళ్ళ ఇంట్లో పాచి పని చేయాలేమో. నువ్వు నోర్మై. నీకు మీ అన్నయ్యకి గుంజీళ్లు బస్కీలు తీయటం తప్ప వేరే పని ఏమనుందా? నాకు చాలా పనులున్నాయి. ఆ పనులేంటో చెప్తే మేమే వింటాం. చెప్తారు రమ్మని. చెప్పరు. అయితే వాళ్ళ ఇంట్లో పాచి పని కొప్పుకున్నామని కాళ్ళు మొత్తం పోస్టర్లు అంటిస్తాం. అదే అంత ఖర్చు మీకెందుకులేండి. మ్యాటర్ చెప్తాను. రాత్రి కాలనీ వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకుని శారదకి సన్మానం చేసి నాట్యమయూరి అని బిరుదిద్దామని అనుకున్నారు. అదే మ్యాటర్ చెప్దామని వెళ్తున్నాను అంతే. నాట్యమయూరియా? సన్మానమా? ఎందుకో? ఎందుకంటారేంటండి? ఆవిడ నాట్యంలో దిట్ట. కేవల పొట్టేం కాదు. అయినా ఈ కాలనీలో సీనియర్ సంగీత విద్వాంసుడు నేనుండగా నాకు సన్మానం చేయకుండా నిన్న కాక మొన్న వచ్చిన ఆవిడికి సన్మానం చేస్తారా? నేను ఒప్పుకోను. అమ్మా, నాట్యమయూరి శారద గారు, ఓసారి ఇలా రండి. శారదా, ఈ కాలనీ ఓలు మొత్తం నీకు సన్మానం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఎవరు అడ్డుకున్నా ఆగేది లేదు. నోర్మాయ్, చేస్తే సన్మానం ఇద్దరే చేయండి, లేదంటే రెండు క్యాన్సిల్. ఆ మాట అనడానికి నువ్వెవరు? సాటి కళాకారుడు నువ్వు అంటున్నావంటే ఈవిడ నాట్య మయూరి కాదు, నాట్య మైషం. మైషం అంటే తెలుసుగా, దొన్నపోతు. అన్నయ్య, ఆడాలని దున్నపోతాండ్రు. అది మగాళ్ళ పేటెంట్ సింబల్. అయినా నీకెందుకు చేయాలి సన్మానం? నువ్వేం సాధించావని? నేను ఈ కాలనీలో 20 మంది కళాకారులను తయారు చేశాను. అవునవును, వాళ్ళందరూ ఇప్పుడు ఎర్రగడ్డలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మరి నువ్వేం చేసావు? నేను 50 మందికి నాట్యం నేర్పించాను. అవునవును, వాళ్ళందరూ జైపూర్ కాలు తొడుక్కొని గుడి ముందు ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరు దారుణంగా మాట్లాడుతున్నారు. దిస్ ఇస్ టూ మచ్, టూ బ్యాడ్, టూ వరస్ట్. ఆడవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం. వాళ్ళ కేటాయించిన సీట్లలో వాళ్ళని కూర్చోనిద్దాం. ఆర్టీసీ బస్సు క్యాప్షన్ చెప్పొద్దు. ఎక్కడ చేస్తే నాకు సన్మానం చేయాలి, ఫిడేల్ ప్రపోర్నా అని బిరుదు ఇవ్వాలి, లేదంటే ఎవరికి సన్మానం లేవు అంతే. అయితే నాతో పాటు డాన్స్ పోటీకి వచ్చి గెలిచి చూపించు, అప్పుడు చేపిస్తాను నీకు సన్మానం. ఇదొక డాన్స్, అది మేము చేయలేకపోవడం. నేను రెడీ. వారం రోజుల్లో నేను డాన్స్ చేసి చూపిస్తా, గెలిచేస్తా. నువ్వు రెడీయా? నీకు నేనెందుకు, నా శిష్యుడు చాలు. శిష్యుడు చాలు తెలుసా? సారు, ఇంతకీ ఆ శిష్యరత్నం ఎవరు? మీరే. నేనా?
నేను తలుచుకుంటే ఈయన్నేంటి కుక్కని కూడా నాట్యంలో నర్తకిని చేస్తాను. ఏంటి కుక్కతోనే? అయితే నేను రెడీ. నేను కూడా రెడీ. వచ్చే వారమే కాంపిటీషన్. ఓకే డన్. ఓకే కాదు, బస్తీ మే సవాల్. నేను బస్తీ మే సవాల్. వామ్మో! ఈ నాట్యానికి సంగీతానికి మధ్యలో మాడు పగిలినట్టు నన్నిట్లా ఇరికిచ్చారండి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి చెప్పమా? అనియా ఎక్కడన్నయ్యా? ఏంటన్నయ్యా ఇది? వారం రోజుల్లో డాన్స్ నేర్చుకుని గెలుద్దామనేగా, అది అసలు జరిగే పనేనా? ఎందుకు జరగదురా? ఇదేమన్నా బ్రహ్మ విద్య? రోజుకి 4 స్టెప్పులు నేర్చుకుంటే 4 ఏళ్ళు 28 స్టెప్పులు. ఆ మన్మధరాన్ని మట్టి కనిపించడానికి ఇది చాలు. రోజుకి 4 స్టెప్పులు నేర్చుకుంటా? కాస్త అటు ఇటు అయిందంటే నలుగురు కలిసి మోసుకుపోవాలి హాస్పిటల్ కి. డాన్స్ అంటే వైలిన్ వాయించడం కాదనియా. అంటే ఏంట్రా? వైలెన్ వాయించడం అంత ఈజీ అనుకుంటున్నావా? అది కాదన్నయ్యా, వైలిన్ వాయించడంలో తేడా వచ్చిందనుకో తీగ తెగుతుంది, మార్చుకోవచ్చు. కానీ డాన్స్ లో తేడా వచ్చిందనుకో నరం తెగుతుంది. అప్పుడు ఇదే పీడియల్ని ఏ గుడి ముందో కూర్చొని వాయించుకోవాలి. నువ్వెంత భయపెట్టినా, ఎంత టెన్షన్ పెట్టినా నేను మాత్రం డాన్స్ నేర్చుకుంటాను. ఆఫ్టర్ ఆల్ మన్మధరాన్ని గెలవలేనా? నీకు లాజిక్ అర్థం కావడం లేదన్నయ్యా. అక్కడ మన్మధరావుకి శారద నేర్పిస్తుంది. ఏ తనేమన్నా ఆకాశం నుంచి ఊడిపడిందా? ఆవిడ చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసింది. కానీ గురువు లేకుండా నువ్వు ప్రాక్టీస్ చేయడం గెలవడం కష్టమే. ఎస్, మంచి ఐడియా చెప్పారా. ఇండియా టీమ్ కి అనిల్ కుంబ్లే కోచ్ గా దొరికినట్టు మనకి ఒక కోచ్ కావాలి. వెతికి తీసురా పో. ఇప్పటికిప్పుడు కోచ్ అంటే ఎక్కడ దొరుకుతాడు? వెతకరా. ఓసారి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళు. అక్కడికి ఎందుకు? శివశంకర్ మాస్టర్, తరుణ్ మాస్టర్, సుందర్ మాస్టర్ వీళ్ళందరూ ఏదో ఒక ప్రోగ్రామ్ కి జడ్జిలుగా ఉంటారా. వెళ్ళి ఎవరినో ఒకరిని పట్టుకొచ్చే. నీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసానయ్యా. టీవీలు చూడలేదేటి? కానీ ఇంకోసారి ఆలోచించు. కావాలంటే కాంపిటీషన్ మార్చి ఈ కర్రా బెల్లో, కోతి కొమ్మొచ్చు, ఒంగుళ్ళు దూకుల్లో ఇవైతే బెటరేమో. అది నీకు మణమ్మకు పెడతాను గానీ ముందు నువ్వు వెళ్ళు. కోచ్తో కనిపించకపోతే రేపు నేను నీకు కనిపించను. వెళ్ళా. సరే అన్నయ్య, వెళ్తాను. తప్పుతుందా? వచ్చే శారదా, చూడవే నా నాట్య విన్యాసం. చిరిగిపోయింది. మన్మధరావు గారు, ఆ? నాట్యం ప్రారంభించే ముందు గురువుకి దండం పెట్టాలి. అది ఎలాగో నేను చూపిస్తాను. ఇలా పెట్టాలి. ఇప్పుడు మీరు పెట్టండి. ఏంటి అలా చూస్తున్నారు? అక్క చెప్పినట్టు చెయ్యండి. మొదటి స్టెప్పుకే బిక్క చచ్చిపోయాడు. ఇక ఆయన ఏం చేస్తాడు నా నట్వాగం? తమరు ఆపుతారా నటరాజా? ఇక్కడ గజ్జె మోగుతుంటే గుండె జారిపోతుంది. సారు, ఇప్పుడు ఈ పోటీలన్నీ మనకు అవసరమా చెప్పు? అవతల ప్రసాద్ రావు అంత ఛాలెంజ్ చేశాక కూడా ఇంకా అవసరం అంటారా? మీలో పౌరుషం లేదా? మీకు కోపం లేదా? వయసు అయిపోయిందేమో. రామా, నువ్వు దేని గురించి అయినా మాట్లాడు, వయసు గురించి మాట్లాడమంటే బాగుండదు. జాన్ బ్రేక్సన్ నాకంటే పెద్ద వయసులో బాక్సింగ్ లో ఛాంపియన్ అయ్యాడు. హార్లీ డేవిడ్సన్ 50 ఏళ్ల వయసులో జంపింగ్ ఛాంపియన్ అయ్యాడు. మీరు చెప్పిన పేర్లు నేను ఎప్పుడు వినలేదే. అందుకేగా చెప్పాను. ఏంటి? ఏం లేదు, అలాంటి గొప్పోళ్ళు వయసు మీద పడినా స్ట్రాంగ్ పర్సన్స్ అని నిరూపించుకున్నారు తెలుసా. ఎవరి దాకా ఎందుకు, నాలాంటి వాళ్ళందరికీ ఆదర్శం మన డిఎన్ఏ పవర్ గారే. వాళ్ళందరి సంగతి పక్కన పెట్టండి. ముందు మీరు డాన్స్ నేర్చుకుంటారా లేదా? లేత వయసులో నేర్చుకోవాల్సింది లేటు వయసులో అంటే కష్టమే శారదా. అదిగో చూసారా, మని కూడా మీది లేట్ వయసు అంటుంది. ఆమెకేం తెలుసు? నువ్వు తై అని చెంగుని ఎగిరితే తాకతై అని పీట మీద కర్రతో కొట్టుద్ది. 4 స్టెప్పులే మనకు తెలుస్తుంది. నా నటువాంగం గురించి కామెంట్ చేస్తే పీట మీద బదులు నీ నెత్తి మీద చేస్తాను నటువాంగం. ఆయన పోతూ పోతూ నాకిచ్చిన ఆఖరి గిఫ్ట్ ఇది. భలే గిఫ్ట్ ఇచ్చాడు. దీని విలువ నీకేం తెలుసు? మొత్తానికి ఆలోచన ఆపి సాధన మొదలు పెట్టండి. నువ్వు సాధించడం మొదలుపెట్టు. ఏంటి? అదే స్టెప్ చూపించు అంటున్నాను. ముందు ఇలా తీసుకొని ఇలా పైకి తిప్పి ఇలా నమస్కారం పెట్టి వేసేయాలి. మర్చిపోయాను. ఇంకోసారి చూపెట్టా. నేను చూపిస్తా నటరాజా. నాకు వచ్చేసింది. దండం పెట్టడమేగా, పెడతా. అటు బయటికి. రండి రండి. అనియా అనియా
తొందరగా రా అన్నయ్య, నీకోసం ఎవరు వచ్చారు చూడు. చిదంబరం నుంచి నటరాజ స్వామి వచ్చారు. గురువు గారు! గురువు అంటే ఎంత భక్తి, ఎంత వినయం. రాగానే సాష్టాంగ నమస్కారం చేసావు నాయనా. ఎన్నిసార్లు చెప్పాను రా మెట్ల దగ్గర మ్యాట్ అయితేని చూడాలా జారిపడ్డాను. అంటే నువ్వు నాకు దండం పెట్టలేదా? అయ్యో ఇప్పుడు పెడతాను మాస్టర్, అడుక్కున్నాక ఎందుకు పెట్టను? ఇంతకీ మీ పేరేంటి మాస్టర్? శంకర శివ మాస్టర్. అదేంటి శివశంకర్ మాస్టర్ రాలేదా? ఆయన ఖాళీ లేదని ఈయన పంపించారు. మీకు ఆయనే కావాలంటే ఆయనే పిలిపించుకోండి, నేను పోతాను. మాస్టర్ మాస్టర్ ఆగండి, నేను చెప్తానుగా, మీరు కోపడకండి. అనయ్య, ఎంత కష్టపడితే ఈయన దొరికాడో తెలుసా? వారంలో నేర్పిస్తాడా అని. సీనియర్స్ అయితే బాగుంటదేమో. వాళ్ళైతే ఓనమాల నుంచి మొదలు పెడతారు. నువ్వు నేర్చుకోవాలంటే వారం కాదు 1000 వారాలు కావాలి. సరే గాని మాస్టర్ డీల్ ఓకే. ఇప్పుడు చెప్పు నాయనా, నీకే నాట్యం కావాలి? అంటే భరతనాట్యమా, కూచిపూడే, కథక్కళే, మణిపురే, కథక్క, నీకే సాంప్రదాయంలో నేర్పాలి? ఆ వారంలో ఏది నేర్చుకోవచ్చా చెప్పండి. వారంలో నేర్చుకుంటే అది నాట్యం అవుదు నాయనా, నాశనం అవుతుంది. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఒక వారంలో నన్ను ఒక గొప్ప డాన్సర్ చేయాలి. వచ్చే వారంలో మా ఇతరింటి వాళ్ళతో కాంపిటీషన్ లో గెలవాలి. అయితే నీకు సాంప్రదాయ నృత్యం అవసరం లేదన్నమాట. మరి వాయి నృత్యం నేర్పిస్తాను. వాయువేంట్రా? అంటే ఏంటి మాస్టర్? గాలి డాన్సులని శవాల ముందు ఆడతారే అది. ఏదన్నా పర్లేదు మాస్టర్, నేను గెలిస్తే చాలు. అయితే ఈ రోజు నుంచి నీ సాధన మొదలవుతుంది. మాస్టర్, ఈ వారం మొత్తం మీద మీరు నా మీద చేయి వేయకుండా నేర్పాలి. ఒకవేళ ప్రసాద్ గాని చూస్తే నా నటువంగం పని అయిపోయినట్టే. ఆ, ఇదేంటిది, ఏం పాట వస్తుంది? అలా కాదు నాయనా, ఎలా చెయ్యాలి? నీ కళ్ళలో కోపం కనిపించాలి, భయం కనిపిస్తోంది. ఇది భయం కాదు మాస్టర్, టెన్షన్. ఎందుకు నాయనా టెన్షన్? చంద్రముఖి రాత్రి కల్లోకి వస్తుందేమోనని. అంత టెన్షన్ ఎందుకు నాయనా? నీకు మరీ అంత టెన్షన్ గా ఉంటే రాత్రి నా పక్కన పడుకో. వద్దు మాస్టర్, మీకన్నా చంద్రముఖి నయం. ముందు ఆ చేయి తీయండి. చూడాయనా, నువ్వు ఇప్పటికే బాగా పరిణితి సాధించావు. ఇంకో 2 రోజులు ఇలాగే పట్టుబడితే విజయం నీదే. మీరు అలా అంటుంటే నా ఉత్సాహం ఉరకలేస్తుంది మాస్టర్. ఎలాగైనా సరే ఆ శారదని, ఆ చెంచగాడైన మన్మథరావుని ఓడించాలి. నా చేతిలో ఓడిపోయిన వాడికి ఆ మన్మథరావు అనే పేరు మారిపోవాలి. శంకర శివ మాస్టర్ అనే పేరు పెడదామనే. మాస్టర్ మీదే జోకులా? నా కోపం వస్తే దిగంబర్ నృత్యం చేస్తాను. అదేం డాన్స్ మాస్టర్? గొడ్డలిప్పి డాన్స్ చేస్తానంటున్నాడు. వాడితో నీకెందుకు నాయనా? నువ్వు నృత్యాన్ని కంటిన్యూ చెయ్యి. రాళ్లను కూడా కరిగించగల శక్తి నా నృత్యానికి ఉందని నువ్వు నమ్ముతావు. ఈ రాయిని కరిగించాక కూడా నేను నమ్మకుండా ఎలా ఉంటా మాస్టర్? నువ్వు నోరు మూసుకొని కూర్చో, లేదంటే మాస్టర్ నీకు అప్ చెప్పి 1 గంట నేను బయటికి వెళ్తా. వద్దు, సైలెంట్ గా ఉంటా. ఆ మన్మథరావుకి మనం చేసే నృత్యం గురించి సరిగా తెలియదు. వాడు ఓనమాల దగ్గరే ఉండుంటాడు. విజయ్ నీదే, ప్రాక్టీస్ మొదలుపెట్టు. అలాగే మాస్టర్. ఏంటి మణి ఇలా పడ్డావు? ఏం పడలేదమ్మా, ఆ ప్రసాద్ గాడు తన్నాడు. ఆ ప్రసాద్ రావు నిన్ను తన్నాడా? ఎంత పొగరు వాడికి! నేను కట్టననుకున్నానని తెలియక తన్నాళ్లే. తెలిస్తే ఇంకొంచెం గట్టిగా తన్నేవాడు. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. ఇది మరీ బాగుంది. తన్నింది వాడు, తన్నించుకుంది నువ్వు. మధ్యలో నేనేం చేశానా? ఏం చేశానా? ఆయన ఏం చేస్తున్నాడో చూడటానికి నీకోసమేగా గూఢాచారిగా వెళ్ళాను. వెళ్ళినందుకు నా నడు విరిగింది. అమ్మా, ఇంటికి వెళ్ళిన పని ఏమైంది? అయ్యో. ఆ ప్రసాద్ రావు ఏ సాంప్రదాయం ప్రాక్టీస్ చేస్తున్నాడు? జ్యోతిక సాంప్రదాయం. జ్యోతిక సాంప్రదాయమా? అదెప్పుడు వినలేదే. అది వినపడదు, చంద్రముఖిలా కనిపిస్తుంది. అంటే వాడు వారాయి పాట నేర్చుకున్నాడా? అయినా అది ఆడోళ్ళ పాట కదా. అదే ఆ ప్రసాద్ రావు గాడి తెలివి. మగాడు అదెందుకు నేర్చుకుంటాళ్లే అని మనం వదిలేస్తాం. వాడు అదే నేర్చుకుని మనల్ని గెలవాలని ట్రై చేస్తున్నాడు. మీరు ఒక పని చేయండి, ఆ ప్రసాద్ రావు జ్యోతిక డాన్స్ నేర్చుకుంటే మీరు వినీత్ డాన్స్ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఆ గోపిగాడు రజనీకాంత్ లాగా వచ్చి తల నరికేస్తాడు, పేడ వదిలిపోద్ది. శారదా, ఎందుకు వచ్చింది తిప్పలు? నేను ప్లాన్ చెప్తానంటారా? గెలవడానికి కావాల్సింది ప్రాక్టీస్ అండి, ప్లాన్స్ కాదు. ఊరుకోమా, మళ్ళీ నువ్వు ప్రాక్టీస్ అంటే మా టీచర్ మొదటి నుంచి మొదలెట్టింది. ఆల్రెడీ ఇప్పటికే ఒళ్ళు పచ్చిపుండు అయితేను.
మరి నా శపథం ఏం కావాలి మన్మథరావు గారు? మీరు గెలవాలి, నేను గెలిపించాలి, అంతే కదా. నాకు వదిలేయండి నేను చెప్తాను. మరి ప్రాక్టీసు ఇంకోసారి ఆ ప్రసాదరావు ఇంటికి వెళ్ళరా, ఒక్క తనుదంతే పైకి పోతావు, పేడ వదిలిపోతావు. ఇంతకీ మీరేం చేయబోతున్నారు? రేపు చూడండి. మాస్టారు, నా మాట విని అదేసేం చెప్తాను. వద్దు నాయనా, నేను తాగితే నువ్వు తట్టుకోలేవు. పర్లేదు మాస్టారు, అయినా మీలాంటి గొప్ప నాట్య కళాకారులకు మందు పోయటమే మా అదృష్టం. ఏసేంటి చెప్తాను. మీరు మొహమాట పడుతున్నారు, ఏసేండి. ఏంటి సింగిల్ స్టెప్ కే ప్రోగ్రామ్ ఫినిషా? అవును రాని. తట్టుకోలేవు అంటే ఏంటో అనుకున్నాను. మొదటి పెగ్గుకి ఇంత పెద్ద బూత. ఎంతకీ నాకు మందుకు పట్టి ఎందుకు పెట్టారండి? తొందరగా మ్యాటర్ చెప్పకపోతే ఇంకా తిట్టిలా ఉన్నాడు. మాస్టారు, మీరు నాకు సాయం చేసి పెట్టాలండి. ఏంద్రేని? కడుపులో దేవినట్టు ఉందండి. ఏమండి, ఈ తిట్లు మీరే నేర్చుకున్నారా, ఎవరి దగ్గర నేర్చుకున్నారా? ముందు మ్యాటర్ చెప్పరాని. ఈ డబ్బు తీసుకుని రేపు ప్రసాద్కి నాకు జరగబోయే కాంపిటీషన్ లో నన్ను ఎలాగైనా గెలిపించాలి. ఏమండి, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోండి. చేతులు పట్టుకోడు కాదంటావు. తాగింది నువ్వే నేనా? దీనికంటే వాడి చేతులు ఓడిపోవడం బెటర్. నా బతుకు చెడ. ఏంట్రా చూస్తున్నావు? కాళ్ళు పట్టుకో. మీ కాళ్ళు పట్టుకున్నాను, ముందా తిట్లాపి సాయం చేయండి బాబు. కాళ్ళ మీద పడ్డావు కాబట్టి కళ్ళు ఇచ్చేసాను. ఎవరో జీవితం ఎన్ని బూతులు తిన్నాక కూడా నేను బతుకున్నాను చూడు. ఏంటి ప్రసాదు, ఈ వేళప్పుడు రమ్మన్నా తప్పు కదూ? ఎవరైనా చూస్తే నా పరువేం కాను. అమ్మా, నువ్వు అంత సిగ్గుపడక తల్లి, నేను విషయం దాగి చచ్చిపోవాలనుంది. మరి ఈ టైంలో ఎందుకు రమ్మన్నా? నా టైం బాలేగా. అబ్బా జో, ఇంత దూరం వచ్చి దాగుడు మూతలు ఎందుకు? మనసులో మాట చెప్పి. అబ్బో, మనిషి 60 దాటినా మనసు 20లో ఆగిపోయినట్టుంది. ఇదిగో ఆ చెయ్యి ముందుకు చాపు. వద్దు బాబు, నాకు సిగ్గు. నీ సిగ్గు చావా. నువ్వు ఎందుకు సిగ్గుపడుతున్నావు నాకు అర్థం కావట్లేదే. ముందు చేతులు చాపు. ఏంటి ప్రసాదు, నాకు డబ్బులు ఇస్తున్నావా? నువ్వు నన్ను అర్థం చేసుకునేది ఇంతేనా? యాపో, నీ ఓవర్ యాక్షన్ నువ్వును. నీ డబ్బులు ఇస్తుంది ఎందుకు అనుకున్నావు? రేపు డాన్స్ కాంపిటీషన్ లో నట్టు వంగంతో కొట్టి ఆ మన్మథరావుని ఓడించాలి. అందుకా? మరి ఎందుకు అనుకున్నావు? నేను ఇంకెందుకో అనుకున్నాను. అమ్మో ఆపు. ఇదిగో, ఈ విషయం మన మధ్యనే ఉండాలి, మర్చిపోకో. ఇదిగో, నువ్వు నాకు డబ్బులు ఇవ్వద్దులే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నమ్మొచ్చా? నా నటు అంగం మీద ఒట్టు. అయితే ఓకే. నేనెంత ఆట పట్టించినా చివరికి నిన్ను శారదని కలపాలన్నదే నా తాపత్రయం. ఎప్పటికైనా మిమ్మల్ని ఇద్దరిని ఒకటి చేస్తాను. అప్పటిదాకా ఇలా కామెడీ చేస్తూనే ఉంటాను. పిచ్చి ప్రసాదు. ఏవండోయ్ మాస్టర్ గారు, మా పార్టిసిపెంట్ రెడీ. మీ పార్టిసిపెంట్ ఏడి? ముందు అరటి పండు తిండవ ఆపి పిలవండి, కాంపిటీషన్ స్టార్ట్ చేద్దాం. శిష్య రానాయనా. ఆగండి ఆగండి ఆగండి, మీరు భయపడకండి. ఆయన మా అన్నయ్య. మీరు కూర్చోండి కూర్చోండి కూర్చోండి. డాన్స్ ప్రోగ్రామ్ అని చెప్పి ఎలా భయపెడతారు? భయపెట్టేది మిమ్మల్ని కాదండి, పోటీకి వచ్చిన ఈ గ్యాంగ్ ని. మీరు కూర్చోండి కూర్చోండి, అయిపోయిన తర్వాత పలహారాలు ఉంటాయి. కూర్చోండి కూర్చోండి. రూల్స్ తెలుసుగా. సాంగ్ ఆగిపోయేలోగా ఎవరు ఆగినా కింద పడినా వాళ్ళు ఓడిపోయినట్లే. ఆ మొక్క మీ మన్మధుడికి చెప్పు. ఎందుకంటే
నా డాన్స్ స్టార్టింగ్ అది. తట్టుకోలేక కింద పడితే వెన్నుముక పుట్టుకొని చెరుగ్గాళ్ళ ఇరిగిపోద్ది. ఆ తర్వాత దేనికి పనికిరాడు. హలో నా ఎన్నుముక సంగతి నేను చూసుకుంటాను కానీ నీ కాళ్ళు చేతులు ఇరిగిపోకుండా చూసుకో. తర్వాత గిటార్ వాయించుకోవడానికి కూడా చేతులు ఉండవు. గిటార్ కాదు, వయలిన్. అది వైలనే కావచ్చు ఆ? కానీ ఇప్పుడు జరగబోయేది వైలెన్స్. ఇక మీరు సైలెంట్. ఇక మీరు ప్రాస డైలాగ్ ఆపి కాంపిటీషన్ స్టార్ట్ చేయండి. సా నిస 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 గరి స నిస స సా నిస 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 గ మ ప Sa ni sa ni sa ni sa ni sa ga ri sa ni sa sa. Sa ni sa ni sa ni sa ni sa ga ma pa. శంకరాభరణంతో స్నానం చేస్తా నేను కీరవాణి రాగంతో కోరొండేస్తా రంజనీ రాగంతో రఫాడేస్తా నిన్ను భైరవి రాగంతో భయపెట్టేస్తా సత్వని రాగంతో హింసించేస్తా లేకండి. నా దండి విరిగిందిరోయ్. వస్తే ముసల్దానా, నన్ను సపోర్ట్ చేస్తానని చెప్పి నట్టు వాంగ మీద ఒట్టేసి నన్నే పడేస్తావా? నీ అమ్మ కడుపు మాడ, నా కాలు విరిగిందిరో. ఒరే పంది మొహోడా, వాడిని పడేస్తానని చెప్పి డబ్బులు తీసుకొని అన్ని తిట్లు తిట్టి నన్నే పడేస్తామంటరా? నీ పాడ కట్ట నా నడుము విరిగింది కదరా. అంటే మీరిద్దరూ గెలవడం కోసం వాళ్ళకి డబ్బులు ఇచ్చారా? మీకు మంచి శాస్తి జరిగింది. అది సరేనమ్మా, గెలిచిందెవరు? గురువులుగా మేం గెలిచాం. శిష్యులుగా వీళ్ళు ఓడిపోయారు.